నాకు గాల్ బ్యాటర్లో స్టోన్స్ ఎలా వచ్చాయనేది వీడియో అన్నమాట. గాల్ బ్యాటర్లో స్టోన్స్ వచ్చిన వాళ్ళు చాలామందికి అయితే వాటర్ వల్ల అవన్నీ క్లియర్ అయిపోయాయి. బట్ నాకైతే వాటి వల్ల క్లియర్ అవ్వలేదు. బట్ నాకైతే ఏంటంటే ఆపరేషన్ మాత్రం చేయాలన్నారు. ఒక వీడియో చూసానండి, ఆపరేషన్ వీడియో. అమ్మ ఇంకా బతికెందుకు అనిపించింది. చెప్తే నమ్మరు కానండి, 15 స్టోన్స్ ఉన్నాయి నాకైతే. అది తీస్తున్న ప్రతి ఒక్క నిమిషానికి ఒక రైట్ హ్యాండ్ అనేది చాలా అంటే చాలా విపరీతమైన పెయిన్ వచ్చిందనమాట. నాకు సర్జరీ చేసేటప్పుడే చాలా పెయిన్ వచ్చిందనమాట. అక్కడే నా సగం ప్రాణం చచ్చిపోయింది. ఇంకా నాకు ఇంకా సర్జరీ చేయాలన్నారు, కానీ నాకైతే దుఃఖం అనేది అసలు ఆగలేదండి. ఇంకా డైలీ నాకైతే ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు నేను ఫోన్ పట్టేసుకుంటాను. గాల్ బ్లాడర్ స్టోన్స్ అని ఎలా రిమూవ్ అవుతుంది, సర్జరీ చేసిన తర్వాత ఏం తినాలి, సర్జరీ కాకముందు ఏం తినాలని అసలు ఇంకా మొత్తం అదే పనిలో ఉన్నాను నేనైతే, వీడియోస్ చూసి. బట్ నాకైతే సర్జరీ తప్పలేదండి, చేయించుకున్నాను. అవన్నీ చూసి అయితే మా ఆయన్ని ఒకటే అడుగుతాను, బావా ఏంటి సర్జరీ చేయించుకునేనా వద్దా అని. నేనైతే అన్నీ ప్రయత్నించాను, కానీ సర్జరీ ఆ టెన్షన్స్ అన్నీ మైండ్లో పోతాయి అన్నమాట. నాకు టెన్షన్స్ అనేది ఎవరికైనా ఉంటాయి, ఏ టైంలో ఏదైనా జరగవచ్చు. కానీ స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్. మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు స్ట్రాంగ్గా ఉండలేము, కానీ మనమే స్ట్రాంగ్గా లేకపోతే మాత్రం ఏమంటారు. బట్ నేనైతే అందరికీ నేనే చెప్పేదాన్ని బాగా స్ట్రాంగ్గా ఉండాలి అని, కానీ నాలో నేనే స్ట్రాంగ్గా అనేది కోల్పోయాను అనమాట. ఓకే, ఏదో అయ్యింది, బట్ అది క్లియర్ అయిపోతుంది అన్న థాట్లో ఉన్నాము. అది హ్యాపీగా జరిగిపోయింది, అది పోయిందనమాట. ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంకా సేఫ్గా ఉండాలి, ఇంకా క్లారిటీగా ఉండాలని నిర్ణయించుకున్నాము. ఆయిల్స్ అవన్నీ తగ్గించుకోమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అయితే చాలా తక్కువ వాడుతున్నాను. కూల్ డ్రింక్స్ అసలు వద్దన్నారు. స్టోన్స్ అనేది పక్కన యాడ్ చేస్తాను చూడండి. నాకైతే 50 స్టోన్స్ ఉన్నాయి, 15 లోపు 10, 11, 30 అలా ఉన్నాయి. చాలా అంటే చాలా పెయిన్ అండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా వచ్చి హ్యాండ్కి వచ్చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోద్ది అనమాట. నొప్పి అసలు తట్టుకోలేము. ఆ నొప్పి వచ్చినప్పుడు ఎందుకురా ఈ లైఫ్, ఎందుకు దేవుడా ఈ లైఫ్ అనిపిస్తుంది. బట్ మనకి ఎంతవరకు ఉందో అంతవరకే ఉండాలి మనం. కానీ పేరెంట్స్ మాత్రం సపోర్ట్ ఉండాలండి దీనికి, హస్బెండ్ సపోర్ట్. కానీ నాకైతే ఎవరు సపోర్ట్ అని లేదని చాలా ఫీల్ అయ్యాను. బట్ చిన్న పాప నేను చాలా సఫర్ అయ్యాను. నేనైతే ఎంత వీక్ అయిపోయానంటే అంత పర్సనల్గా అంత వీక్ అయిపోయాను నేనైతే. బట్ తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. అమ్మ అయితే ఎంత చేసినంత అంత చేసింది. బట్ నేనైతే ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తానండి, ప్రేమించుకోండి కానీ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకోండి ఇంట్లో. బట్ నేను ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. నేను ఎంత స్ట్రగుల్ పడ్డానంటే అంత పడ్డాను. బట్ కళమారుతున్న జీవితం కలతలోకి జారెనా, కలలు కన్న కనులకు నీటి చెమ్మ తగిలెనా, వెలుతురైన ప్రతిదినం చూపుతోంద వేదన, అందమైన బతుకు లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. నేను ఎంత స్ట్రగుల్ పడ్డానంటే అంత పడ్డాను. బట్ మీరు అది పడకూడదని చెప్తున్నాను. హస్బెండ్ చూస్తారు, కానీ తనకి లీవ్ ఇవ్వటం
లేకపోవటం వల్ల నాకైతే దేనికి రాలేదు. అమ్మ వాళ్ళే అన్నీ చూసుకొని అన్నీ చేశారు. ఈ గాల్బ్లాడర్ స్టోన్స్ ఉండటం వల్ల నేనైతే చాలా అంటే చాలా బ్యాక్ వీడియో వెళ్ళి చూడండి ఒకటి. స్టోన్స్ వచ్చినప్పుడు ఎలా పెయిన్ వస్తుందో ఏంటని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో మా అమ్మ వాళ్ళు చూసి ఏదైనా చూపించి చేయించాలి, ఇద్దరు బేబీస్ ఉన్నారు, పాప ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇబ్బంది పడతాను మా ఇంటికి వెళ్ళిన తర్వాత అని బేగా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని ప్రాబ్లం ఏంటో కనుక్కొని క్లియర్ చేసుకున్నాము గాల్బ్లాడర్ స్టోన్స్ వల్ల. ఇప్పుడైతే ఓకేనండి. కానీ తల్లిదండ్రులను మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు, ఒకటే చెప్తున్నాను. తల్లి ఎంత సేవ చేస్తుందంటే మనకి అంత సేవ చేస్తుంది. బట్ ఎవరు లైట్ తీసుకోవద్దు. నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను. గాల్బ్లాడర్ స్టోన్స్ వల్ల ఎంత ప్రాబ్లం ఫేస్ చేశానంటే అంత ఫేస్. డాక్టర్ కాడ కూడా నేను చాలా అడిగాను, నాకు మందుల ద్వారా దక్కించండి, వాటర్ వల్ల క్లియర్ అయిపోతే కదా చూడండి అని అడిగాను. కానీ నీ స్టేజ్ అనేది దాటిపోయిందమ్మా, నువ్వు ఆపరేషన్ చేయించుకోవాల్సిందే అన్నారు. నేనైతే చాలా ఒకసారి వెనకడుగు వేసాను. ఆపరేషన్ బాబోయ్ నాకు ఇంకా ఆపరేషన్ వద్దు, నేను చేయించుకొని అన్నాను. కానీ నా పిల్లల కోసం తప్పలేదు, చేయించుకోవాల్సి వచ్చింది. చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేశాను డాక్టర్ గారిని. డాక్టర్ గారు కూడా ఏం కాదమ్మా, నాకైతే చాలా చాలా సపోర్ట్ ఉండి చాలా ధైర్యం ఇచ్చారు. ఏం కాదు, అది నువ్వు రికవర్ అయిపోతావు త్వరగానే, ఏముండదు, పెయిన్ ఉంటుంది, దాన్ని భరించుకోవాలంత ఏముండదు, చాలా సింపుల్ అన్నారు. కానీ అనుకున్నంత సులువు అయితే కాదండి. చాలా అంటే చాలా నరక ఏదైనా పడ్డాను నేనైతే. కానీ తర్వాత అర్థమైపోయింది, పోనీ ఇదొక పెయిన్ అయితే పోయింది అనుకున్నాను. నాకైతే ఆ టైంలో అమ్మని అడిగాను, అసలు లెగటానికి అవ్వలేదు. నేను ఆ వీడియో తీయాలన్నా నెక్స్ట్ ఎప్పుడైనా కర్రీస్ ఎక్కువ తినండి, రైస్ తక్కువ తినండి. నేను చేసే మిస్టేక్ అయితే అదేనండి. ఇంకొకటి ఏంటంటే నేను ఏం తెలుసుకున్నానంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి వస్తుందంట ఇది. సో నాకైతే స్టోరేజ్ అయితే లేదండి. ఇంకొకటి సో నిద్ర కూడా వన్ ఆఫ్ రీజన్, టైం తినకపోవటం ఒక రీజను. ఇవన్నీ రీజన్స్ వల్ల నేను 90% అన్నీ టచ్ చేసి వచ్చాను అనమాట. సో అందుకే నాకు వచ్చింది. ఓకే, ఇప్పుడైతే సో హ్యాపీ అనమాట. నా నుంచి పెద్ద గండం పోయింది. నాకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయంటే పిచ్చి ఎక్కిపోతుంది. నేను మొత్తం దాని మీద ఉంటాను, అది ఎట్లా అని. ఆయిల్స్ అన్నీ తగ్గించుకోమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ అయితే చాలా మొండిగా ఉంటాను అనమాట. అది వచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉంటాను నేనైతే. అలా ఉంటాం కాబట్టి ఇలా రికవర్ అయ్యి నేను హ్యాపీగా ఉండగలుగుతున్నాను. దాదాపుగా నేను 1 year వరకు అసలు నో ఫుడ్ సరిగా. బాధలు ఉంటాయి కాదనట్లేదు, కానీ ఆ బాధలు అనేది బయటికి బాగానే కనిపిస్తాము, లోపల ఉంటాయి కదా బాధలు. నవ్వుతున్నంత మాత్రం బాధలు లేకుండా ఉండవు, ఏడుస్తున్నంత మాత్రం సంతోషం లేదు. ప్రతి ఒక్కొక్కకి ఒక మంచి రోజు వస్తుంది అన్నారు. దెబ్బ మీద దెబ్బ, బాధ మీద బాధ పడుతూనే ఉన్నాము. బట్ మనం అనేది ధైర్యంగా ఉండాలి. ఫస్ట్ మనం అనేది ధైర్యంగా ఉంటే ఎవరు ఏమీ చేయలేరు. మనం స్ట్రాంగ్గా ఉంటే చాలు. ఈ గాల్బ్లాడర్ స్టోన్స్కి నేను ఎన్ని టాబ్లెట్స్ వాడాను, ఎన్ని సిరప్స్ వాడాను, ఎన్ని ఇంజెక్షన్ వాడాను అవన్నీ పక్కన యాడ్ చేస్తాను చూడండి. నిజంగా అవి చూస్తే షాక్ అవుతారనమాట, ఇన్ని వాడారా అని. ఫస్ట్ నుంచి నేను టాబ్లెట్స్ అవన్నీ నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి. టాబ్లెట్స్ అన్నీ పక్కన పెడతాను చూడండి. అసలు ఎంత ఇదిగా ఉందంటే అంత ఇదిగా ఉంది. మనం స్ట్రాంగ్గా ఉంటే ఎవరేం చేయలేరు అనుకోండి. బట్ బీ కేర్ఫుల్ అనమాట. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ చూసిన ప్రతి ఒక్కళ్ళు చిన్న లైక్ మాత్రం చేయండి. బట్ మీ